అనగనగా ఒక అడవిలో ఒక బుజ్జి పిట్ట ఉండేది. పాపం దానికి ఎగరడానికి వచ్చేది కాదు. తనతో పాటు ఉన్న పక్షులన్నీ ఆకాశంలో ఎగరడం చూసి నేనెప్పుడు ఇలా ఎగరగలను అని బాధపడుతూ ఉండేది. ఆ బుజ్జిపిట్ట దగ్గరికి ఒక వృద్ధ పక్షి ఒకరోజు వచ్చి, బుజ్జిపిట్ట, నువ్వు ఎగరలేనని బాధపడకు, నీపైన నమ్మకం ఉంచుకొని ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండు. నువ్వు కూడా ఏదో ఒక రోజు అన్ని పక్షుల్లాగే ఆకాశంలో హాయిగా ఎగరగలుగుతావు అని చెప్తుంది. ఆ మాటలని బుజ్జిపిట్ట హృదయానికి తీసుకొని ప్రతిరోజు ఎగరడం ప్రయత్నిస్తూ ఉండేది. కొద్ది దూరం ఎగిరి కింద పడిపోయేది. అయినా కూడా దాని ప్రయత్నాన్ని విడవకుండా ప్రతిరోజు ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉండేది. ఒకరోజు ఆ అడవిలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక పెద్ద వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి వాటి గూళ్ళన్నీ పడిపోయి ఆ అడవిలో ఉన్న పక్షులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. బుజ్జిపిట్ట దాని ప్రయత్నానికి తన 2 రెక్కలన్నీ విరిచి గట్టిగా ఎగరడం మొదలు పెడుతుంది. అద్భుతం! అది ఆకాశంలో ఎగరగలుగుతుంది. హుయ్, నేను కూడా ఆకాశంలో ఎగరగలుగుతున్నాను అని అరుచుకుంటూ అది ఆకాశంలో ఎగురుతూ ఉండింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమనగా, మనపైన మనం నమ్మకం ఉంచుకొని మన ప్రయత్నాన్ని విడవకుండా సాధిస్తే మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రయత్నాన్ని ఎప్పుడూ విడవకూడదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.